చూడండి, ఒక వ్యక్తి చెట్టు నరికేసినప్పుడు ఏమొస్తుంది? రక్తం వస్తుంది కదా! ఇదే ఇమ్లితాలనమాట. ఇదొక పెయింటింగ్ నేను ఒరిజినల్ పిక్చర్ చూపిస్తా. కనబడితే చెట్టు, ఆ చింత చెట్టు బెరడుంటది. ఆ బెరడు అమ్మవారి కాళ్ళకి గుచ్చుకుంటదనమాట. చింత చెట్టుకి అమ్మవారు శపిస్తారనమాట. నేను తొందరగా వెళ్ళాలి, నువ్వు సర్వీస్‌కి ఇబ్బంది పెట్టావు. నీ ఈ రోజు నుంచి ఒక చింతకాయ కూడా నీకు కాయకూడదని చెప్పి అమ్మవారు ఆ చింత చెట్టుకి శపిస్తదనమాట. కొంతమంది. కొంతమంది ఆ చెట్టు పక్కింటికెళ్ళిపోతుందని చెప్పి అన్ని కట్ చేయడానికి ప్రయత్నిస్తారనమాట. ఒక యజమాని ఏం చేస్తాడంటే చెట్టు కొమ్మని నరికేస్తాడు. చెట్టు కొమ్మ నరికిస్తే ఏమొస్తది చెట్టు నుంచి? రక్తం వచ్చేస్తది. చెట్టు వృందానం ఉగిపోద్దనమాట ఆ చెట్టు కట్ చేయడం వల్ల. దాంతో భయపడి ఈ రోజు నుంచి ఆ చెట్టు జోలికి ఎవరు ఎళ్ళడంలా. శ్రీ గోవింద గోపీనాథ్ మదన మోహన్ జయ రాధే జయ కృష్ణ జయ వృందావన్ శ్రీ గోవింద గోపీనాథ్. కృష్ణ భగవానుడు అండ్ రాధారాణి, గోపికలు వీళ్ళందరూ కృష్ణుని యొక్క అంశులు. వాళ్ళు వేరే వేరే అమ్మాయిలు కాదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళందరూ అంతరంగ శక్తులు. సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే తన ఆనందం కోసం తానుకు తానే ఉన్నాడు కాబట్టి. సో, రాధారాణి, కృష్ణ, గోపికలందరూ చక్కగా నృత్యం చేసుకుంటుంటారు. అది కూడా భగవంతుడు తనకు తానే ప్రేమశక్తి కలుగుతుంటది కదా! సో, రాధారాణి గారు అలగడం మొదలుపెట్టారు. సో, గోపికలతో అందరితో కృష్ణ ఉంటారు. కానీ రాధారాణి అలిగి వెళ్ళిపోతారనమాట. కృష్ణ పరిగెడుతూ, పరిగెడుతూ అడవుల్లో తిరుగుతుంటాడనమాట బృందావనంలో. 12 అడవులుంటాయి. ద్వాదశ కనాలు. అక్కడ యమున నది బ్యాంక్‌లో ఒక చింత చెట్టు దగ్గర కూర్చొని పౌర్ణమి టైం కృష్ణ అలిసిపోయి ఏడుస్తుంటాడనమాట. ఎప్పుడైతే కృష్ణుడి కలర్ ఏంటి? బ్లూ కలర్. ఎప్పుడైతే రాధే రాధే అంటే కాన్షియస్‌నెస్ ఉండి శ్రీరాధే శ్రీరాధే అని కృష్ణుడు తన ఆనందం కోసం దాన్నే పిలుస్తుంటే తనకు భక్తులంటే తన ప్రాణము. నాట్ ఓన్లీ రాధారాణి మనం కూడా భగవంతుడు రావాలని ఆయన చాలా ప్రేమతో ఎదురు చూస్తున్నాడు. అందుకే జపం చేయిస్తున్నాడు మీతో. మీరు ఎప్పుడైతే గోలోకం వేస్తారో అప్పుడు కృష్ణ హ్యాపీ. మీరేమో ఇక్కడ భూలోకంలో ఉండిపోయారు వాళ్ళ పిల్లలు. సో, రాధారాణి కోసం భగవంతుడు ఏడ్చి రాధారాణి గారు తలుసుకోవడం వల్ల కృష్ణుడి యొక్క నీలమేఘ శరీరం అంతా గోల్డ్ కృష్ణుడి బాడీ ఎప్పుడు మెరుస్తుంటది. రెడీ. నా లోకంలో సూర్యుడు చంద్రుడు అవసరం లే, నా శరీరమే కాంతి చాలు. రాధారాణి కృష్ణ ఎక్కడని చెప్పి ఆమె పరిగెట్టుకుంటూ వస్తుంటది. అప్పుడు కృష్ణుని యొక్క పాదముద్రలు చూస్తారనమాట. ఆ ముద్రలు కనబడుతుంటాయి. ఓకే, నా స్వామి ఇలాగెళ్ళారు. ఒక పెద్ద చింత చెట్టు ఉంది. అక్కడికి వెళ్ళిన దగ్గర చూసేసరికి అక్కడ కృష్ణుడు నేనా? ఈయనెవరు? నేనెవరిని? ఆయనెవరు? కృష్ణుడు. ఆయన ఎలాగున్నాడు? ఆయన రూపం ఎలా మారిపోయింది? రాధారాణి లాగా. మరి ఈమె ఎవరు? రాధారాణి. రాధారాణి కన్ఫ్యూజ్ అనమాట. కృష్ణ, రాధారాణి. మీరు ఎప్పుడైతే కృష్ణ మంత్రం విన్నారో, ఆ కృష్ణ ప్రేమ ఉంచిందో మీరు న్యాచురల్గా చెడుని విడిచిపెట్టేస్తారు. కానీ బయట చూడండి, న్యాచురల్గా చెడు వచ్చేస్తుంది వాళ్ళు. పూర్ ప్రేమ కృష్ణ నామములు ఉంది. మీరు ఎప్పుడైతే జపం చేస్తారో మీరు చాలా భక్తులు, మంచి భక్తులు అయిపోతారు. అసలు మీరు ఊహించలేరు మీ లైఫ్ ఇదేనా అని. అందుకే మంత్రం బాగా చేయాలి. చూడండి, కృష్ణుడు ఇలా మారిపోయాడు రాధారాణిలాగా. అప్పుడు కృష్ణుడు ఏడ్చుకుంటూ నాకు ఈ భావం చాలా బాగా నచ్చింది. నేను ఇదే గోల్డెన్ కాంప్లెక్స్‌లో కలియుగంలో వస్తాను. హరే కృష్ణ మంత్రం ఇచ్చి ఈ భావాన్ని ఏదైతే అనుభవించానో, ఈ ప్రేమ అంతా హరే కృష్ణ మంత్రంలో పెట్టేశాను. నేను ఒక భక్తుడిగా వస్తాను. ఆ ప్రేమ నేను ఈరోజు అనుభవించిన ప్రేమ రాధారాణి గురించి అంటే కృష్ణ ప్రేమ అది తిరిగి అందరికి కూడా ఇస్తాను. కృష్ణ ప్రేమ ఎంత గొప్పమని చెప్పడానికి అని చెప్పి కృష్ణుడు చెప్తారన్నమాట రాధారాణికి. నేను మళ్ళీ వస్తాను భక్తుడి రూపంలో, గోల్డెన్ రూపంలో. బయటంతా గోల్డెన్ రంగు, లోపలంతా కూడా రాధారాణి హార్టు. నేను మళ్ళీ వస్తాను, హరే కృష్ణ మంత్రిస్తాను. అందుకే మీరందరూ భక్తులయ్యారు. ఆనాడు కృష్ణుడు ఆ ఇమ్లీతల ఆ చింత చెట్టు కింద కూర్చొని రాధారాణితో పలికిన మాట ఆయన మళ్ళీ కలియుగంలో భక్తుడిగా వచ్చి ఈరోజు జపం చేస్తున్నామంటే ఆ కృష్ణ భగవానుడు ఎంత దయామయుడు చూడండి. మన గురించి ఎంత ప్రేమిస్తుండ ఆయన మనల్ని. హరే కృష్ణ మంత్రం అవతరం యొక్క రహస్యం ఏంటి చూడండి. ఈ మంత్రం అవతరించింది ఆనాడు రాధారాణితో పలికిన మాట, ఆ మాట మంత్రమై ఆ మంత్రంలో కృష్ణ ప్రేమ ఉండి ఆ మంత్రం మీరు చెప్పి మీలో కృష్ణ ప్రేమ వచ్చి మీ చెడు మొత్తం పోయి ఇప్పుడు కృష్ణ 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 కృష్ణహే అంటున్నారు చైతన్య మహాప్రభు లాగా. ఇది గౌరంగా ఆయన భక్తుడిగా వచ్చాడు, ఆయన మంత్రంగా వచ్చాడు. గౌరంగా వచ్చాడు, గౌరంగా మంత్రం కూడా తీసుకొచ్చాడు. ఆయన మంత్రం భగవంతుడు, ఆ మంత్రానికి సేవకుడు గౌరంగా, ఇద్దరు ఒకటే.
ఇది కృష్ణుడు కోరుకున్నాడు. రాధారాణి చెప్పాడనమాట. చైతన్య మహాప్రభు మళ్ళీ అవతరించినాక అక్కడికెళ్ళి కూర్చున్నాడు ఆయన మళ్ళీ. మళ్ళీ అక్కడికెళ్ళి కూర్చున్న తర్వాత చైతన్య మహాప్రభు మళ్ళీ రాధారాణి శరీరం కదా! గోల్డ్. అండ్ అక్కడున్న భక్తులకి చైతన్య మహాప్రభు జపం చేస్తున్నప్పుడు ఆయన కృష్ణ గురించి బాగా తీవ్రంగా జపం చేయడం వల్ల మొట్టమొదటిసారిగా చైతన్య మహాప్రభు రంగు కృష్ణుడిగా మారిపోతుంది. సో గౌరంగా కృష్ణుడి కింద మారిపోతాడు. అండ్ భక్తులందరూ అర్థం చేసుకుంటారు ఈయన కృష్ణ భగవానుడని. రాధారాణి ఈ చెట్టు కిందే నా స్వామి దర్శించారు కాబట్టి ప్రతిరోజు ఆ చెట్టు కిందకి వచ్చి భగవంతుడు కొన్ని రోజులు దర్శనం ఇవ్వడు రాధారాణికి. రాధారాణి ప్రతిరోజు ఏడుస్తుంటే ఆమె కూడా ఏడ్చి ఆ లలిత విశాఖ అందరూ చూస్తుంటారన్నమాట. అయ్యే ఈమె ఏడ్చి కృష్ణుడి కింద మారిపోయింది. కలర్ అంతా కృష్ణుడి కలర్, శ్యామ సుందరి. ఆయన పేరు శ్యామ సుందరు, ఈమె పేరు శ్యామ సుందరి. జపం చేయాలి. ఈ హరే కృష్ణ మంత్రం జపం చేయడం వల్ల మనకు పట్టిన మాయ, కామ, క్రోధ, మద, మాత్సర్య, అసూయ, రాగ, ద్వేషాలు అన్నీ కూడా పోయి మన హృదయము, మన చైతన్యం కూడా కృష్ణ ప్రేమగా మారిపోతుంది. ఇలాగ జపం చేయాలి. ఎలాగైతే ఐరన్ రాడ్ ఫైర్లో పెట్టాక ఈ ఐరన్ రాడ్ ఫైర్ కింద మారిపోతుంది. అగ్గి ఉందండి, అగ్గిలో ఇనుప ముక్క పెట్టారనుకోండి, ఆ ఇనుప ముక్క ఎలా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఇలా కంటిన్యూస్ పెట్టారనుకోండి ఫైర్ లాగా. అదేవిధంగా ఆ కృష్ణ ప్రేమలో మనం ఎప్పుడైతే మనం తాకామో మన హృదయంలో అన్నీ కూడా టక్ 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 బయటికి వెళ్ళిపోతుంటాయి మేడం. బయటికి పోతుంటాయి. మెల్ల మేము పవిత్రంటారు. అందుకే ఎక్కువ జపం చేసేవాళ్ళు, ఎక్కువ జపం వినేవాళ్ళు, వాళ్ళు ది బికమ్ మ్యాడ్ అబౌట్ కృష్ణ. నామం బాగా చేసి ఈ విధంగా రోజుకి మీరు పవిత్రం అవ్వాలి. ఇది కాదా కృష్ణ చైతన్యం అంటే. ఇది ఇందుకోసమే మహాప్రభులు వారు ఈ సాధి సంగతినిచ్చారు. ప్రేమ భక్తి జహా అయితే ఆ విద్యా వినాశ జతే వేదగాయి జహార చరితో. అక్కడ ప్రేమ భక్తి, ఆ రాధాకృష్ణ ప్రేమ భక్తి ఇచ్చి ఆ విద్యా వినాశ జతే. ఇదిగో ఈ కామకృత మధ్యవచ్చారని కూడా బయట విసిరి కొట్టేస్తారు ప్రభుపాదుల వారు. అది ఇచ్చింది ప్రభుపాద. అలాంటి ప్రభుపాద సిద్ధాంతాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఈరోజు దొరుకుతుంది కాబట్టి ఈ హరే కృష్ణ మంత్రం చెప్తున్నారు. ఎవరు బాగా జపం చేస్తారంటే ఎవరికైతే గురువు శక్తి ఉందో, ఎవరైతే గురువుని ప్రేమిస్తారో, గురువుని ఆజ్ఞలను తూచ తప్పకుండా పాటిస్తారో వారు జపం చేయగలరు. ఇది నిదర్శనం. ఆ గురుదేవుల వారే మనకి జన్మే ప్రభుసే, జన్మ జన్మలకు ఆయనే ఆచార్యులు. అలాంటి ఆచార్యులు శుద్ధ భక్తుల సాంగత్యం మనకి ఇంపార్టెంట్. అందుకే గురువు ఎప్పుడు కూడా ఆయనే. ఈ రాధారాణి ఆ చెంచెట్టుగా ఇవ్వడం వల్ల ఆమె శ్యామసుందరిగా మారిపోయిన తర్వాత ఆ లలిత విశాఖలు చాలా బాధపడతారు. ఏంటి కృష్ణుడు దర్శనం ఇవ్వడం లేదు, ఈమె ఏడుస్తుంది, ఈమె తినడం లేదు. వెంటనే ఎక్కడో కృష్ణుడు ఫ్లూటు ప్లే చేస్తారు. వెంటనే రాధారాణి నా స్వామి ఎక్కడ ఉన్నారని చెప్పి మళ్ళీ వాళ్ళు పరిగెడతారు. ఆ కంగారులో ఏమవుతుందంటే ఆ చింత చెట్టు బెరడు ఉంటుంది. ఆ బెరడు అమ్మవారి కాళ్ళు గుచ్చుకుంటుంది అనమాట. ఆ రక్తం మీకు చెప్తే ఆ రక్తం ఎలాగుందని. రక్తం మామూలు రక్తం, ట్రాన్స్జెంటల్, మామూలు మన రక్తం కాదు. అది రక్తం కారిపోతే ఆ ప్లేస్ అంతా రక్తమే. ఆ రక్తం పీల్ చేస్తుంది. ఎవరు? చింత చెట్టు రక్తం పీల్ చేస్తుంది, తెలుసా మీకు? అండ్ చింత చెట్టుకి అమ్మవారు చెప్పిస్తారనమాట, నేను తొందరగా వెళ్ళాలి, నువ్వు సర్వీస్కి ఇబ్బంది పెట్టావు, నీ ఈ రోజు నుంచి ఒక చింతకాయ కూడా నీకు కాయకూడదని చెప్పి అమ్మవారు ఆ చింత చెట్టుకి చెప్పిస్తుంది అనమాట. ఇప్పటికీ ప్రపంచంలో ఎన్ని చింత చెట్లు చింతకాయలు కాసినా మాత్రం ఈ చెట్టుకి మాత్రం చింతకాయలే రావట్లే. నిజం. ఓకే, చింతకాయలు లేవనమాట. మరి ఆ చెట్టు చూడాలనుకుంటుంటారు మీరు. కొన్ని 19th సెంచరీ అక్కడే మళ్ళీ ప్రభుపాద యొక్క గురువు గారు అక్కడ మఠం కట్టారు ఆ చెట్టు కాపాడుకోవడానికి అనమాట. ఇప్పటికి ఆ గురువులు ఎందుకు ఉండాలి, గురువులు ఎందుకు పడతారు? లీలాస్థలాలు కాపాడుతారు అనమాట. ఆ గౌడీ క్షేత్రం కదా. సో భక్తి సిద్ధాంత సరస్సు మారి అక్కడ చెట్టు మొట్ట ప్రొడక్షన్గా గౌడీ మఠం కడతారు. ఆ కట్ట కొద్ది రోజుల ముందు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న వ్యక్తులు తినడానికి తిండి కోసం ఆ చెట్టుని కొట్టడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది ఆ చెట్టు పక్కింటికి వెళ్ళిపోతుందని చెప్పి అన్ని కట్ చేయడానికి ప్రయత్నిస్తారు అనమాట. ఒక యజమాని ఏం చేస్తాడంటే చెట్టు కొమ్మని నరికేస్తాడు. చెట్టు కొమ్మ నరికిస్తే ఏమొస్తుంది? చెట్టు నుంచి రక్తం వచ్చేస్తుంది. ఏంది? రాధారాణి యొక్క ప్యూర్ ప్రేమ. ఇంకా వాళ్ళు ఏమవుతుంది రక్తం వచ్చినాక? ఇక్కడ ఏం చెప్పారంటే శాస్త్రంలో వైబ్రేషన్ చుట్టూ వరందానం ఉగిపోద్ది అనమాట ఆ చెట్టు కట్ చేయడం వల్ల. దాంతో భయపడి ఈ రోజు నుంచి ఆ చెట్టు జోలికి ఎవరు వెళ్ళడంలా. ఆ చెట్టే రాధారాణి ప్రేమను తీసుకొని ఇలాగ హ్యాపీగా ఉన్నది ఆమె. మీరు మనిషి జన్మ జపం చేయండి అమ్మా, ప్రభుజీ చెయ్యండి జపం. రాధారాణి ఉంచుకోకపోతే మాయ వచ్చిందంటే మళ్ళీ పుడతాం, టైం లేదు, ముసలలో అయిపోయాం. కానీ ఇమ్లితలు అంటారు. నేను ఆ చెట్టుని మీకు చూపిస్తాను. శ్రీల ప్రభుపాద వారు కూడా ప్రతిరోజు ఇక్కడ దీని బ్యాక్ సైడే దామోదర్ టెంపుల్ ఉంటుందన్నమాట. ప్రభుపాద ప్రతిసారి వచ్చి అమెరికా వెళ్ళకముందు ఆయనకు వచ్చి ఈ చెట్టు దగ్గర జపం చేసుకునే వాళ్ళమంట. చూడండి, ఒక వ్యక్తి చెట్టు నరికేసినప్పుడు ఏమొస్తుంది? రక్తం వస్తుంది కదా. ఇదే ఇమ్లితలు అనమాట. ఇది ఒక పెయింటింగ్, నేను ఒరిజినల్ చూపిస్తాను. కనబడి